దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అది గత మంగళవారం మనము చూసి నేర్చుకున్నది ఏంటి అని అంటే, పెళ్లి కుమార్తె సంఘం యొక్క లక్షణాలు, పెళ్లి కుమార్తె యొక్క భావాలు, పెళ్లి కుమార్తె యొక్క మరి చర్యల గురించి మనం ఫస్ట్ ఎపిసోడ్గా మనం నేర్చుకున్నాం. ఈ దినము కూడా ఇంకా కొన్ని విషయాలను దేవుడు మనకు నేర్పించడానికి సిద్ధపడుతూ ఉండగా మనము శ్రద్ధగా ఆ మాటలను మనం విందాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దాదాపుగా 4వ అధ్యాయం వరకు మనం కొంచెంగా నేర్చుకున్నాము. 4వ అధ్యాయంలో మొదటి వచనం మాత్రమే నేను మరి మీకు పరిచయం చేసి తర్వాత 7 అందులో నుండి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. చూడండి, పరమగీత గ్రంథము 4వ అధ్యాయం మొదటి వచనంలో, నా ప్రియురాల నీవు సుందరివి, నీవు సుందరివి, నీ ముసుకుగుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుచున్నవి. అదే మొదటి అధ్యాయం 15వ వచనంలో కూడా మనము గువ్వ కళ్ళు అని ప్రభు సుందరివి సుందరివి అని మెచ్చుకున్నట్లుగా మనం చదువుకున్నాం, విన్నాము. ఏంటి అది అని అంటే, ఆయన మొట్టమొదటిగా రక్షణ పొందిన కొత్తలో మరి ఒక సంఘముగా ఏర్పడాలన్న ధ్యేయముతో పెళ్లి కుమార్తె సంఘం ఆయన చూచినప్పుడు ఎంత పవిత్రంగా, ఎంత పరిశుద్ధంగా, ఎంత ఆసక్తిగా, ఎంతగా ప్రభుకు నచ్చిన రీతిలో ఉందో ఇప్పటి వరకు కూడా అలాగే ఉంది అని ప్రభు మెచ్చుకుంటున్నాడని వాక్యం ద్వారా మనం తెలుసుకున్నాం. తర్వాత ఎంతసేపు తన కొరకు అనేకుల కొరకు కన్నీటి ప్రార్థనలు చేయడమే ఈ పెళ్లి కుమార్తె లక్షణం. చాలా మంది తమ కొరకు తామే చేసుకునే వాళ్ళు కోకొల్లలుగా 90% కూడా ఉన్నారు. 10% మాత్రమే ఇతరుల కొరకు కన్నీటితో ప్రార్థించే వాళ్ళు ఉన్నారు. అయితే పెళ్లి కుమార్తె సంఘం ఎప్పుడు కూడా 100% తనకంటే ఎక్కువగా ఇతరుల కొరకే. ఎందుకంటే ప్రభువు తన్ను తాను రిక్తునిగా చేసుకున్నవాడు. తన్ను తాను దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ దేవుడు ఏ విధంగా తన కొరకు కాకుండా మన కొరకు తన్ను తాను రిక్తునిగా చేసుకొని మన కొరకు తను తాను అప్పగించుకున్నాడు. శత్రువులమై ఉండగా, ద్రోహులమై ఉండగా, దూరంగా ఉండగా, పాపులమై ఉండగా వచ్చినంటే మన మీద ఆయన ఎంత ప్రేమను కనపరిచాడో అంత ప్రేమనే నశించిపోతున్న ఆత్మల ఎడల, బంధువుల ఎడల, స్నేహితుల ఎడల ఒక రక్షించబడిన వ్యక్తి, పెళ్లి కుమార్తె సంఘంగా ఎదగాలని ఆశ కలిగిన వ్యక్తికి ఉండాలి. యేసయ్య మనసు లేకుండా, యేసయ్య భారం లేకుండా, యేసయ్య విధానమే లేకుండా పెళ్లి కుమార్తె ఎట్లా అవుతుంది? ఎలాగా దేవుడు ఎలా మెచ్చుతాడు? కానీ ఇక్కడ మెచ్చుకుంటున్నా, నువ్వు సుందరివి, నువ్వు సుందరివి, నీ ముసుకుకుండా నీ కన్నులు గువ్వ కన్నులా కనబడి, ఎప్పుడు కన్నీటితోనే నీ కళ్ళు నిండి ఉంటుంది, నీ హృదయం నిండి ఉంటుంది అని చెప్తుంది. ఈ కన్నీటి అనేది మనము ప్రసంగిలో చదువుకున్నప్పుడు మనం నేర్చుకున్నాము. చిన్నమైన ముఖము హృదయాన్ని గుణపరుస్తుంది. ఊరికనే అనవసరంగా నా కన్నీళ్ళన్నీ పోతున్నాయి కాదు, నీ అంతరంగం శుద్ధీకరించబడుతుంది, బాగైద్ది. ఇతరుల కొరకు కన్నీటి ప్రార్థన చేస్తే మనం బాగవుతాం. అది సత్యం అన్నమాట. ఈ పెళ్లి కుమార్తె చక్కని మంచి లక్షణాలు కలిగి ఉంది. 7వ వచనం చదివితే, నా ప్రియురాల నువ్వు అధిక సుందరివి, నీ అందు కలంకమేమి లేదు అని సంతోషముతో మరి పెళ్లి కుమార్తెను మెచ్చుకుంటూ ఉన్నాడు తండ్రి ప్రభు. కలంకము లేని విధంగా బ్రతకాలి. ఎందుకనంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:27లో రాయబడి ఉంది, ఆయన మత్స, ముడత, డాగు, కలంక మట్టిది మరి ఏదీ లేకుండా మహిమ గల సంఘముగా తన ఎదుట నిలబెట్టుకోవడానికే తన్ను తాను అప్పగించుకున్నాడు అని వాక్యం చెప్తుంది. అసలు అప్పగించుకుంది అలాంటి సంఘం కోసం. అలాగ లేకుండా ఉండే సంఘాన్ని దేవుడు అసలు ఊహించడు, పెళ్లి కుమార్తె సంఘముగా గుర్తించడు. అది జ్ఞాపకం చేసుకొని
మనము బ్రతకాలి. కళంకమేది లేదు. కళంకము, నచ్చ, ముడత, గాగు అట్టిది మరి ఏది లేకుండా. అలాగే ప్రభువును కూర్చి వర్ణించేటప్పుడు హెబ్రీ పత్రిక 7:26 ఒక మాట రాశారు. ఏమని? ఆయన నిష్కల్మషుడు, నిర్దోషి, పరిశుద్ధుడు, పాపులలో చేరక ప్రత్యేకమైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు, మనకు సరిపోయినవాడు, తగినవాడు అని రాశారు. ఆయన తగినవాడు. వీడు చూడు సరిగ్గుందా అని చెప్తారు. బాగా కదిలిన ఇద్దరికి కలిసిందండి, బాగున్నారండి అని లోకరీత్యా మాట్లాడుకోవడం చూస్తాం. మరి ఆయన వరుడుగా రాబోతుండగా, మనము వధువుగా సిద్ధపడుతూ ఉండగా ఆయనకు తగిన వారంగా మనం ఉండాలి. ఆయన ఎలాంటి వాడంటే పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఎత్తి ప్రధాన యాజకుడు మనకు సరిపోయింది. ఆలోచనలు కూడా చాలా ఉన్నతంగా ఉంటాయి. ఆయన ఎప్పుడు అలాగే ఉంటాయి, మనకి కూడా అలాగే ఉండాలి. మన చూపులు ఎప్పుడు భూ సంబంధమైన వాటి మీద మరి మనం మనసు పెట్టుకోవద్దు, ఆలోచనలు పెట్టుకోవద్దు అన్నది దేవుని వాక్యం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకమని కొలస్సీలకు రాసిన పత్రిక 3:1 దేవుడు చెప్పాడు. కాబట్టి ఈ పరసంబంధమైన ఆలోచనలతో, ఎంతసేపు నశించిపోతున్న ఆత్మలతో దేవునికి నేను నచ్చినట్లుగా, దేవుడికి నేను ఇష్టమైనట్లుగా ఉండాలి అని తను తాను పవిత్రపరచుకోవడానికి, పరిశుద్ధపరచుకోవడానికి, ఎప్పుడు కన్నీటితో తన హృదయం శుద్ధీకరించబడడానికి, నశించిపోతున్న ఆత్మలు దేవుని దగ్గరికి రావడానికి, తాను అంగీకరించబడడానికి ప్రభు ఎలాగా రిక్తుడిగా చేసుకుని ఆయన ఎలాగ అప్పగించుకున్నాడో మనం కూడా అలాగే అప్పగించుకున్న వారమై ఉంటే తప్పకుండా మనం దేవునికి నచ్చుతాం, ఆయనకు సరిపోయిన వారం అవుతామని దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ఉన్నతమైన ఆలోచనలు కలిగిన వారు, పర సంబంధమైన ఆలోచనలు కలిగిన వారంగానే ఇట్టి ఆకాశ మండలము కంటే హెచ్చైన వాడు. ఆయన ఎప్పుడు కూడా నాది ఈ రాజ్యం కాదు, నాది ఈ లోకం కాదు, నేను ఇక్కడి వాడిని కాదు, ఎప్పుడు అలాగే మాట్లాడారు. ఎందుకంటే ఆయన అక్కడి వాడే కాబట్టి. మరి నువ్వు క్రీస్తుతో కూడా లేపబడితే, క్రీస్తు సంబంధి అయితే నీ ఆలోచనలు అలాగే ఉండాలిగా. కొంతమంది బాప్తిజం ద్వారా దేవుని దగ్గరికి వెళ్ళిపోయామని చాలా సంబరపడతారు. అటువంటి వాళ్ళకి నేను చెప్తున్నాను, ఎందుకంటే సావు కబురు చల్లగా వాళ్ళు నిచ్చెన మీద ఒక్క మెట్టు మీదే ఉన్నారండి. ఎప్పటికీ ఎన్ని మెట్లు నువ్వు ఎక్కితే అక్కడికి అప్పుడు నువ్వు చేరుకుంటావు. మొదటి మెట్టు మీద ఉన్నా నేను తీసుకెళ్ళచ్చు, ఎక్కమని చెప్తున్నాయి. దావీదు ఎక్కలేని ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించంటే ఇంకా 1-2 మిగిలి ఉంటే ఎక్కడ దాకా నడిచి అలసిపోయాను స్వామి, ఈ పరిశుద్ధత కొండ అనేది పూర్తిగా రీచ్ అవ్వలేకపోతున్నా, ఫుల్ఫిల్ చేయలేకపోతున్నా, కృప చూపవా అంటే అప్పుడు చేస్తాడు. అసలు ఏమి మొదలుపెట్టింది ఇప్పుడే, మొదటి మెట్టు మీద అడుగుపెట్టి నేను పరలోకం వెళ్ళిపోయాను వచ్చాను, లేకపోతే ఎవడైనా నిచ్చెన మీద మొదటి మెట్టు మీద అడుగుపెట్టి నేను డాబా ఎక్కించాను వచ్చాను అనుకో, ఎవరో తెలివి తక్కువ, ఇంకా నువ్వు ఉన్నది ఫస్ట్ మెట్టు మీద, నువ్వు పిచ్చోడు వంటిదిగా అని చెప్తారు, లేకపోతే హెచ్చరిస్తారు ఎవరైనా. ఈ రాత్రి దేవుడు మనం కూడా హెచ్చరిస్తుంది. ఏ స్థాయిలో ఆయనకు సమానమైన అనుభవంలోకి మనం వస్తున్నామా? అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11 నుండి 13 వరకు మనం చదువుకుంటే, అలాగే 15 కూడా చదివితే ఎక్కడి వరకు అక్కడ చెప్పాడు దేవుడు ఆయనకు కలిగిన సమానమైన అనుభవం. అంటే విశ్వాస విషయంలోను, క్రీస్తుని గురించిన జ్ఞాన విషయంలో మనము పరిపూర్ణులం అవ్వాలి. పరిశుద్ధులంగా తీర్చబడిన మనము సంపూర్ణులం అవ్వాలి. పాపముల నుండి విమోచించబడి నీతికి దాసులమై ఆయన రక్తంలో కడగబడ్డం, బ్యాప్టిజం ద్వారా శుద్ధీకరించబడి నూతన సృష్టిగా మార్చబడ్డాం. అంటే పరిశుద్ధులమయ్యాం అంతే. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయనన్నాడు 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనంలో. నువ్వు పరిశుద్ధుడు అయ్యావు, కానీ సంపూర్ణుడు కాలే. ఆయన సంపూర్ణుడు. ఆయనకు కలిగిన సమానమైన అనుభవంలోకి మనం రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఆయనకు సరి అయిన
జోడిగా లేకపోతే, సంపూర్ణ అనుభవంలోకి రాకపోతే, ఆయనకు తగిన వారంగా మనం ఉండకపోతే, ఆయన మనకు తగిన వాడని చెప్తే ఈయన నాకు తగిన వాడు కాదనుకుని నువ్వు వెళ్ళిపోతే నీకే నష్టం, ఆయనకేం నష్టం ఉండదు. కానీ నీ కొరకే ఆయన దిగి వచ్చి స్వరక్తనిచ్చి నిన్ను సంపాదించుకొని ఒక సంఘంగా చేసుకొని ఒక సంఘంలో ఉంచి రోజు ఉపదేశం చేస్తూ నిన్ను నడిపిస్తున్నాడు. చూసావు? ఎందుకంటే ఆయనకు సమానమైన అనుభవంలోకి మనం ఎదగాలి. ఎంతసేపు భూ సంబంధమైన వాటి వైపు చూస్తూ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకునే వాళ్ళు కోకొల్లలుగా కనబడుతున్నారు. వారి విషయమే దేవుడు పదే పదే దుఃఖపడుతూ మరలా హెచ్చరిస్తున్నాడు. ఈ సత్యం ఎరిగినటువంటి మనమందరము మనం ఎందుకు కలంకము లేక ప్రియురాలుగా సిద్ధపడే వారంగా మనం ఉంటూ మరి ఆయన ఎలా నిర్దోషి నిష్కపటంగా ఉన్నాడు, పాపులలో చేరక ప్రత్యేక వాడుగా ఉన్నాడు. మనమందరం అలాగే ఉన్నాడు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయనకు శోధన రాలేదని మనం అనుకోవద్దు. రాయబడి ఉంది హెబ్రీ పత్రిక 4:15 మన వలనే ఆయన సమస్త విషయంలో శోధింపబడినను ఆయన పాపం లేని వాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనము ఎఫెసీ మరలా అది కూడా మీరు చదువుకోండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11 నుండి 15 వరకు. దేవునికి మహిమ కలిగింది. పరిశుద్ధుల మనము సంపూర్ణులం అవ్వాలి. అలాగే సత్యము చెప్తూ క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములు ఎదుగుదాము అని ముగించాడు. నువ్వు ఎదుగుతున్నావా? ఏం చేస్తున్నావు? ఇంకా పసిపిల్లని అనుకుంటున్నావు. పసిపిల్లకి పెళ్లి చేయరు, పెళ్లి కుమార్తెకు పనికి రాదు. ఏ బోధ పడితే ఆ బోధ విని ఎటు పడితే కొట్టుకుపోయే వాళ్ళు కొంతమంది అయితే, అసలు ఎదుగు లేని మరుగుజ్జుతనంలో ఉన్న వాళ్ళు ఇంకా కొంతమంది. కానీ అలా వద్దని ప్రభు మనందరినీ ఆయనకు సమానమైన ఆ స్థాయిలోకి ఎదిగితేనే మనం ఒక పెళ్లి కుమార్తెగా సిద్ధపరచబడగలుగుతామని ప్రభు ప్రేమతో మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. హల్లెలూయా. అలాగే ఇక్కడ మరొక వచనం రాయబడి ఉంది. మరి 11వ వచనంలో ప్రాణేశ్వరి నీ పెదవులు తేనీయలొలుకుచున్నట్టున్నవి, నీ జిహ్వ కింద మధుర క్షీరములు కలవు. ఏంటండి ఇది? తేనంటే 1 పేతురు పత్రిక 2వ అధ్యాయంలో మరి పాలు, తేనె అంటే జుంటి తేనె ధారల కంటే మధురమైన దేవుని వాక్యమని మనకు దేవుని తెలుసు. జుంటి తేనె ధారల కంటే మధురమైన, జుంటి తేనె కంటే, ఆయన వెండి బంగారముల కంటే ఆయన యొక్క వాక్కులు, ఆయన యొక్క మాటలు మధురమైనవి అని వాక్యం చెప్తూ, అలాగే నీ జీహ్వ కింద మధుర క్షీరములు కలవంటే, జీహ్వ అంటే నాలుక, నీ నాలుక కింద క్షీరం అంటే పాలు, అంటే వాక్యం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో కూడా పాలన అపేక్షించుడి, వాక్యం అనే పాలన అపేక్షించుడి, ఆ పాలతోనే మీరు ఎదగాలి అని చెప్పి రాయబడి. అంటే పాలతో ఎదుగుతూ ఎక్కడ దాకా ఎదగాలంటే బలమైన ఆహారం తీసుకుంటూ, స్టార్టింగ్ లో మనము నిన్న నేర్చుకున్నాం కదండి, ఆయన మనల్ని ఆకర్షిస్తే ఆయన యొద్దకు నేనుగాక మేముగా పరిగెత్తుకొస్తామన్న స్థాయికి ఎదిగి మందను మేపే స్థాయి కాడ వచ్చింది. కానీ మనం 1వ అధ్యాయంలోనే చదువుకున్నాం కదండి. తర్వాత ఎంత అవగాహన ఉందంటే, మధ్యాహ్నం వేళ మందని ఎక్కడ మేపుతాడో కూడా అడిగి తెలుసుకుంటాం. అంటే ఒక సురక్షితమైన ప్రాంతం, శ్రమల కాలంలో మనల్ని దాచిపెట్టే స్థలం ఒకటి ఉంది అన్న అవగాహన పెళ్లి కుమార్తె సంఘంగా సిద్ధపడి విశ్వాసులకు ఉండాలి. అలాగండి వందంటారా? ఇప్పటిదాకా మాకు తెలియదండి. మరి ఏం తెలుసండి? ఇంకోటి వేరే లోక సంబంధమైన విషయాలు బాగా తెలుసు చాలా మంది. ఖండించి గద్దించి బుద్ధి చెప్పి నేర్పిస్తున్నట్టు ఫీడ్ చేస్తున్న ఈ వాక్యాలు మాత్రం బుర్రకి ఎక్కవు చాలా మందికి. కానీ ఇక్కడ అంటాడు, అమ్మా నా ప్రాణేశ్వరి, వధువు సంగమా, నీ పెదవులు ఎప్పుడు తేనీయలు వెళ్తాయి. అంటే తేనీయలు ఏంటిది? దేవుని వాక్యమే. ఎప్పుడు చూసినా ఎహెజ్కేలుకు దేవుడు గ్రంథం అప్పగిస్తే అది తన నోటికి తీపిగా తేనెలాగా ఉంది. కడుపు కష్టమైందంట. అయితే అవి జీర్ణించుకోవడం, వాటిని అనుభవించడం, వాటిని అనుసరించడం కొంచెం కష్టమే.
అయినా సరే వాటిని మనం స్వీకరించి తీరాలి అన్నది మనకు అక్కడ చెప్పాడు. ఇక్కడ ఏమంటాడు, నీ ఎప్పుడు చూసినా నీ పెదవుల క్రింద నీ పెదవులు తేనీయలొలుకుతున్నవి, అలాగే నీ జీఫల కింద మధుర క్షీరములు కలవు. క్షీరం అంటే పాలు. ఎప్పుడు చూసినా వాక్యమే, ఏది మాట్లాడినా వాక్యమే. మళ్ళా చెప్తున్నా, నిలువెల్ల వాక్యం నిండిపోవాలి మనకు. దేవునికి మహిమ కలుగునగా. హల్లెలూయా. అంటే ప్రతి సందర్భానికి వాక్యమే నీకు గుర్తు రావాలి. ప్రతి సందర్భానికి వాక్యానుసారంగానే మనం నడుచుకోవాలి. ప్రతి సందర్భానికి లేఖనం ఏమి చెప్పుతుంది అని లేఖనం దగ్గరికి ఒక పెద్ద మనిషి దగ్గర పరిగెత్తినట్టుగానే బైబిల్ దగ్గరికి, వాక్యం దగ్గరికి మనం పరిగెత్తాలి. అదేం చెప్పి అదే చేస్తాం. లేఖనమే శిరోధార్యం, లేఖనమే సర్వము సమస్తము అన్నది మనము గుర్తిరగాలి. దేవునికి స్తోత్రం. నా చిన్న కుమారుని నుంచి నేను అక్షయంగా చెప్పుకోవడం కాదు, ఎప్పుడు చూసి ఏం మాట్లాడిన వాక్యానుసారంగానే ఉంటుంది. నేను చాలా చిన్నప్పటి నుండి కూడా చాలా హ్యాపీ అయ్యేవాళ్ళం వాళ్ళ మాటలు. బైబిల్ని కూడా నకత్తేది అంటారు, అది రెండంతుల గల ఖడ్గమని వాక్యం చెప్పింది. వాడు అలాగే మాట్లాడతాడు, అలాగే తెలుసుకుంటాడు. అలా ఏది మాట్లాడినా వాక్యానుసారంగానే ఉంటుంది. ఒకసారి బెంగళూరు టూర్ వెళ్ళాం మేము. నా మనోడు సన్నీ మాతో అందరం వాళ్ళతోటి మేము వెళ్ళామనుకోండి. అయితే నేను నా హ్యాండ్ బ్యాగ్ మోయలేకపోతుంటే, అరే కొంచెం నాన్నమ్మ బ్యాగ్ పట్టుకోరా, నడవడమే కష్టం అంటే ఆ గ్రౌండ్ ఆ యొక్క గార్డెన్ అవన్నీ తిరిగి చూస్తున్నాము. వెళ్తుంటే వాడు బ్యాగ్ పట్టుకున్నది. మరుక్షణం ఏమన్నాడంటే, రాయి బరువు ఇసుక భారము, ఆ రెంటికంటే నాన్నమ్మ బ్యాగ్ భారం. అది ఎక్కడున్నమాట? సామెతల్లో ఉంది. వెంటనే దాన్ని అన్వయించుకోవడం అనేది, దాన్ని గుర్తు తెచ్చుకోవడం అనేది ఆ చిన్నోడికి వాడంతే, ఇప్పటికీ అంతే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ఏది మాట్లాడినా వాక్యమే మన హృదయంలో ఉండి మన నోట పలకాలి. అది దేవుడు మెచ్చే అద్భుతమైన సత్యమని మనము ఇష్టపడే మాటని మనం గ్రహించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా విషయాలు మాట్లాడతారు. ఏంటి ఏంటి సన్నీ ఏం చేస్తున్నావు అన్న వీడియో నేను చూస్తుండగా పక్కన ఉన్న మా ఇంట్లో ఉండే అబ్బాయి సన్నీని చూస్తూ పలకరించి, ఏం చేస్తున్నావు సన్నీ అంటే, నేను పచ్చిక బయల్లో తిరుగుతున్నాను అంటే, వెంటనే నా బాబు అన్నాడు, అవునా అయితే గాఢాంధకారం ఉంటుంది జాగ్రత్త అన్నాడు. అంటే వెంటన్నాడు ఆయన, వెంటనే వాడు అన్నాడు, ఆయన బుద్ధి కర్ర దండము నాతోనే ఉంది, నాకుంది అన్నాడు. ఎంత చక్కగా తడుముకోకుండా వెంటనే వాక్యాన్ని ఇచ్చి, జబిబాబు ఎలాగ చెప్పేవాడు, చిన్నవాడు కూడా అంతే మాట్లాడుతుంది, డాల ప్రీతమ్మ అంతే మాట్లాడుతున్నా. అదొక అతిశయంగా నేను భావిస్తాను. వాక్యం లేకుండా, వాక్యము ఉదహరించకుండా మనం ఏది చేయకూడదు. ఎందుకంటే వాక్యం అంతగా మన జీవితంలో మనం మమేకం అవ్వాలి, మన ఒంట్లో అది జీర్ణం అవ్వాలి. నరాన జీర్ణమైందంటారు చూసారా, బ్లడ్ లో కూడా కలిసిపోవాలి. దేవునికి మహిమ కలుగునగా. అప్పుడే పెళ్లి కుమార్తె సంఘంగా మనం పిలువబడతాము. మమ్మల్ని చూసి దేవుడు ఎంతో సంతోషిస్తారు. 12వ వచనంలో, నా సహోదరి, నా ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానవము, మూత వేయబడిన జలకూపం అంటారు. అంటే ఒక తోట ఉందంటే దానికి ఒక కాపు ఉండాలి, ఒక గేట్ ఉండాలి, ఒక కంచె ఉండాలి, ఒక భద్రత ఉండాలి. నేను కూడా ఆయన వేసిన ఒక తోట లాంటి వాడు. సంరక్షించేవాడు ఆయనే, ఫలాల కొరకు ఎదురు చూసేవాడు ఆయనే. దయచేసి ఈ విషయాలు మీరు క్షుణ్ణంగా అర్థం అవ్వడానికి మీరు ఇంటికి ఇప్పుడు ముగించబడిన తర్వాత నా కొరకైనా యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు చదువుకోండి. ఆ తోటను దేవుడు ఏ విధంగా మనకు పరిచయం చేస్తూ ఏ విధంగా దాన్ని ఫలించాలని చూశాడు, ఏం జరిగిందో అక్కడ రాయబడింది. అంటే మనమే ఆ తోట. యూదా జనమే నాకు ఇష్టమైన వనము అన్నారు. మనమే యూదులమే, స్తుతించే వారమే, దేవుడు రక్షించుకున్న వారమే, ప్రత్యేకించబడిన వారం మనమే, ఆయన బిడ్డలం. మనమే ఒక తోట. ఈ తోట ఎలా ఉండాలట? మూయబడిన ఉద్యానవనంగా ఉండాలి. బయటిది ఏది లోపలికి రాకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. బయటి విషయాలు ఏవి లోనకు రాకూడదు.
లోకాభిరామాయణం అంతా లోకమంతా మనలోనే ఉండేలాగా ఉంటారు కొంతమంది విశ్వాసులు, కొంతమంది క్రైస్తవులు. చూసినప్పుడు బాధ కలుగుతుంది. కానీ మనం అలా కాదు. మనకు ఒక కట్టడి ఉండాలి, మనకొక విధానం ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి. ఎంత మాత్రము బయటిదేది మనలోనికి రానంతగా మూయబడిన ఒక ఉద్యానవనముగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తర్వాత మూత వేయబడిన జలకూపము. కూపము అంటే బావి. నీళ్లతో నిండిన బావి కూడా మూతుండాలట. ఇప్పుడు లేవు, కానీ అవన్నీ పోయినాయి. కానీ రోజు భక్తి పెరిగిపోయి ఇప్పుడు సంపులకు ఉంటుంది. ఇంట్లో లోపల సంపులన్నీ కట్టుకుంటారు. తెలంగాణ ప్రాంతంలోనే, ఆంధ్ర ప్రాంతంలోనే కడతారు. అపార్ట్మెంట్స్లలో లేదా బిల్డింగ్లలో ఆ మున్సిపాలిటీ వాటర్, ఆ వాటర్, ఈ వాటర్ వచ్చి అందులో స్టాక్ అయి ఉంటుంది. బావి తవ్వించుకోవడానికి, తవ్వుకోవడానికి వీలు కాని వాళ్ళందరూ చేస్తారు కదా. దాన్ని సంపు అంటారు, హౌస్ అని వచ్చి. అలాంటి దానికి కూడా మూతుంటుంది. ఎందుకని అంటే ప్రమాదాలు జరగకుండా, ఎవడందులో పడకుండా. అలాగే అది అరణ్యములో మరి భూమి లెవెల్కి ఉండేవి అన్నమాట. బయట మేక స్థలాల్లో పశువుల కొరకు, మేకల కొరకు, గొర్రెల కొరకు అలాగా ఇశ్రాయేలీలు అలా చేసే ఒక ఆనవాయితీ ఉంది వాళ్ళకి. అందుకే మోషే వచ్చి వాళ్ళకి నీళ్ళు పెట్టాడు, యాకోబు వచ్చినప్పుడు వాళ్ళు నీళ్ళు పెట్టాడు. మూత తీసి, అది మగవాళ్ళు చేసే పని, అది చాలా బరువుగా ఉంటుంది. ఎవరు మాకు ఐగుప్తీయుడు కూడా వచ్చి మాకు అది తీస్తే పెట్టి తొందరగా నీళ్ళు పెట్టాడు, అందుకే మేము వచ్చాము అని మోషే వాళ్ళ మామతోటి వాళ్ళ ఇంటికి ఆ పిల్లలు చెప్పారని మనకు సందర్భం గుర్తే. అలాగే యాకోబు కూడా మామ మంద వస్తుంటే చూసి ఆ కాపరులందరూ ఒక దగ్గరికి పోగేసే లోపు తాను వాళ్ళకి హెల్ప్ చేశాడు, మూత తీశాడని కూడా రాయబడి ఉంది. అంటే ఏంటంటే కల్మషం అవ్వకుండా అది భూమి లెవెల్కి ఉంటుంది కాబట్టి వేరొక వాటర్ అందులోకి రాకుండా, పడకుండా, చెత్త చెదారం పడకుండా, అపాయం, గొర్రెలు అవి ఇవి చిన్న చిన్న జంతువులు అందులో పడిపోకుండా చూసుకోకుండా, భద్రత కొరకు, క్షేమం కొరకు ఆ నీరు కల్మషమైపోకుండా, ఖరాబ్ అవ్వకుండా ఉండడానికి ఎన్ని పర్పస్లకు దానికి మూత పెడతారు. అలాగే దేవుని వాక్యం అనే జలముతో నింపబడిన నీవు మరి వాక్యం పోకుండా, అది కలుషితం కాకుండా దానికి ఒక మూత అనబడి దాన్ని మనం పెట్టుకోవాలి. ఒక భద్రత కాపాడుకోవాలన్నమాట. మన జీవితాన్ని కాపాడుకోవాలి, నోటిని కాపాడుకోవాలి, ప్రవర్తనను కాపాడుకోవాలి. ఇదంతా వాక్యంతోనే నిండి ఉంటే నువ్వు కాపాడుకో. నీ ఆలోచనలు కాపాడుకోవాలి. ఏది పడితే అంటే ఒక ఆలోచనలు, ఏది పడితే అది మన చేతిలోనే ఉన్నది అన్నట్లుగా ఆలోచించేవాళ్ళు చాలా మంది. కాబట్టి ప్రభుకు ఇవన్నీ నచ్చవు. పెళ్లి కుమార్తె సంఘానికి ఇవి కుదరవు అసలు. అందుకని ప్రత్యేకమైన వారంగా మనం ఉండాలి. ఎలా ఉండాలో ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఇంకా నీవు ఉద్యాన జలాశయము అంటాడు 15వ వచనం. ప్రవాహ జలకూపం అంటాడు. ఏంటండి, ఇందాకేమో ఆ ప్రవాహం కాదు, మూత వేయబడిన జలకూపం అన్నాడు. ఇప్పుడేమో ప్రవాహ జలకూపం అన్నాడు. వాక్యముతో నింపబడి నీకై నీవు భద్రపరుచుకునే ఒక స్టేజ్ ఉంది. ఆ వాక్యమే ప్రవాహములాగా ఇతరుల కొరకు పంపించేది కూడా. ఓ హల్లెలూయా. జేపీ బాబు ఇక్కడికి వచ్చిన కొత్తలో మరి విజయనగరం డిస్టిక్ లో వాక్యం చెప్పడానికి ఒక ఏజెన్సీ ప్రాంతానికి వెళ్తే దేవుని మహిమ కొరకు చెప్తున్నాను. ఓ దేవుడు అభిషేకించి వాడుకుంటున్నాడు. కుమార్ స్టేజీ మీద వాక్యం ప్రకటిస్తున్నాడంట. ఇక ఒక అతను పట్టలేక అబ్బా దార దార జలధార దార అంటున్నాడంట. ఆ మాటలు బైబిల్లో ఉన్నవని, అవి దేవుని వాక్యం సంబంధించిన తనకి తెలియదు, కానీ తెలియకుండానే ఎంత ప్రవాహంలాగా ఎలాగొచ్చేస్తుంది వాక్యం అని పరవశుడు మాట్లాడాడు అనమాట. అతను మునిగిపోయాడనమాట. అది కొంతమంది పాస్టర్స్ చెప్పారు నాకు. దేవునికి మహిమ కలుగును కాక. విన్న వాళ్ళు కూడా బాబుతో చెప్పారు. మనము మూత వేయబడిన జలకూపములాగా ఉండాలి. తర్వాత ప్రవాహ జలకూపంలాగా కూడా ఉండాలి. నువ్వు స్టేజీ మీద నిలబడ్డప్పుడు, వేరొకరితో మాట్లాడేటప్పుడు దేవుని వాక్యం ప్రవాహంలాగా నీలో నుండి రావాలి. జలము వాక్యం మనకు సాదృశ్యమని దేవుని వాక్యం చెప్తుంది. తేనె దేవుని వాక్యాన్ని, పాలు దేవుని వాక్యం మనకు సాదృశ్యం.
కాబట్టి గ్రహింపు కలిగిన వారమై ఎప్పుడు ప్రవాహ జలములా బయటికి వెళ్ళాలో, ఎప్పుడు మూత వేయబడినలాగా ఉండాలో ఆ గ్రహింపు మనందరికీ ఉండాలి. అది దేవుడు ఆత్మచేత మనకు నేర్పిస్తాడు. ఆత్మచేత నడిపించబడే వారికి ఇది అర్థమవుతుంది. ఆ సత్యం వధువు సంగమునకు మాత్రం ఆమెలో కనపడుతూ వర్ణిస్తూ మెచ్చుకుంటున్నాడు వరుడైన ప్రభువైన యేసు క్రీస్తు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే అక్కడ రాయబడి ఉంది, వాక్యం అనే ఉదక స్నానం చేయించాను అంటాడు. అంటే మనం ఇంతకు ముందు వేసేసి 5:27 వాక్యం అనే ఉదకం అంటే వాటర్, నీరు. ఆ వాటర్ వాక్యమే నీళ్ళలాగా మన మీద కుమ్మరించబడాలి. ఫారెన్ కంట్రీస్ లో ఉన్న మా వాళ్ళందరికీ కూడా, మా పిల్లలందరికీ కూడా అమ్మ తృప్తి కలగట్లేదు. మొన్నటి చెప్పి సన్నిబాబు అంటుండు, నేను 6 సంఘాల్లో తిరిగాను నాని, నాకు తృప్తి కాక ఏం చేయను. గంట సేపు చెప్తే మహా ఎక్కువే. ఆ గంట కూడా కొంచెం సేపే చెప్పినట్టుగా ఉంటుంది. 4 మాటలు చెప్తారు వాళ్ళంటే. ఆ వర్షిప్ అయిపోద్ది. నాకు తృప్తి కాలేదని ఇంకో సంఘం ఇలా వెళ్ళాను నాని అని చెప్పి బాధపడ్డాడు కొత్తలో. ఇక బాగా అలాగే వెళ్ళడం అలవాటు అయిపోయింది. దేవుని ముఖ్యం అలాంటి కాదండి. ఎలాగా బకెట్లు నీళ్ళు ఎలా కుమ్మరించుకుని స్నానం చేస్తామో అలా కుమ్మరించబడే స్థలంలో మనం ఉండాలి. ఎందుకని ఏంటండి? యోబు గ్రంథము వాక్యం చెప్తుంది, చూద్దాం. యోబు గ్రంథంలో ఒక మాట, చక్కని మాట రాయబడి ఉంది. 14వ అధ్యాయం అనుకుంటా. నేను అంతకుముందు మీకు పరిచయం చేశాను. 19వ వచనం, జలము రాళ్లను అరగదీయును. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రవాహంలో ఉన్న ఆ జలములో ప్రవహిస్తున్న జలములో ఒక రాయి ఉందనుకో, కొన్ని రోజులకు నున్నటి రాయి అవుతుంది. బావిలో ఉన్న రాయి కాదు, ఎక్కడ ప్రవాహములో ఉండాలి. ఇందాకన్నాడు బావి మూత వేయబడిన జలకూపము నువ్వు, అదే సమయంలో అవసరం వచ్చినప్పుడు నువ్వు ప్రవాహ జలకూపము అన్నాడు. అంటే నీలో నుండి వాక్యం ప్రవాహంగా వస్తే అది ఎలా జరుగుతుంది? ఎలాగంటే అలాగ వంకర టింకర ఉన్న రాళ్ళని నున్నని అయిపోతాయట. దేవునికి మహిమ కలిగిన గాక. అందుకే కదా దావీదు గొలియాతును సంహరించడానికి ఏటిలోనికి దిగి ఆయన నున్నని రాళ్ళు ఎన్నుకున్నాం. మేము చిన్నప్పుడు మా స్థలానికి దగ్గర వెళ్ళిపోయి పిచ్చిగా నున్న రాళ్ళు, అందంగా కనపడే రాళ్ళు బోరుడు పోగు వేసుకునేవాళ్ళు కదా. ఎవరికైనా అది సరదాగా చిన్నప్పుడు చేసే పనే కదా. కాబట్టి జలము రాళ్ళను అరగదీస్తుంది. రాయి లాంటి మన అంతరంగాన్ని అరగదీస్తుంది. రాయి లాంటి మన హృదయాన్ని అరగదీసి వంకర టింకర్లన్నీ పోగొట్టి నున్నగా మారుస్తుంది. నిన్న చదువుకున్నాము, లోపము కలది లెక్కలోకి రాదు. కనుక ఆ వంకర టింకర్లన్నీ పోయి నున్న కావాలంటే ప్రవాహ జలముల దగ్గర మనం ఉండాలి. బకెట్లు నీళ్లు పోయబడే ఆ స్థలములో మనం ఉండాలి. అప్పుడే మనం మలినాలు పోబడి. కిందనే రాశారు, దాని ప్రవాహములు భూమి యొక్క ధూళిని కొట్టుకొని పోవును. భూమి అంటే రక్షించబడిన దేవుని బిడ్డ ఇశ్రాయేలు జనాంగం. ఆధ్యాత్మిక ఇశ్రాయేళ్లకు, భూమి మీద ఉన్న ఇశ్రాయేళ్లకు భూమి సాదృశ్యం గుర్తుపెట్టుకోవాలి మనం. కాబట్టి ఈ జలము భూమి యొక్క ధూళిని, ఏ జలము? ప్రవాహ జలం. దేవునికి మహిమ కలుగును. కాబట్టి మనము అలాగా మనం ఇతరులను ఆ విధంగా నడిపించగలిగిన స్థాయి పెళ్లి కుమార్తెకు ఉండాలి. నువ్వు అప్పుడే షెయిల్ అయిపోయి నువ్వు సిద్ధపడి నీవు అలాగ నొంగని దానవుగా, ప్రవాహ జలకూపంలో నువ్వు కడగబడిన దానవుగా, బాగు చేయబడిన దానవు, వంకర్లన్నీ పోగొట్టున్న నీవు ఇంకొకరికి నీవు ఉపయోగపడాలి. ఇంకొకరిని అలాగన మార్చగలిగిన స్థాయి మనందరికీ కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు అది కోరుకుంటున్నాడు. 16వ వచనంలో, ఉత్తర వాయువు ఏతించుము, దక్షిణ వాయువు వేంచేయము, నా ఉద్యానవనం మీద విసరుడి, దాని పరిమళములు వ్యాపింప చేయుడి. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయును కాక, తనకిష్టమైన ఫలములు భుజించును కాక. వేగముగా వీచు బలమైన గాలి అని అపోస్తల కార్యము 2వ అధ్యాయంలో రాయబడి కదండి. అంటే
అపోస్తుల కార్యం 2వ అధ్యాయం మరి 1-4 వచనాల్లో రాయబడిన ఆ హోలీ స్పిరిట్ అనేది ఎలా వచ్చిందంటే బహువేగముగా వీచు బలమైన గాలిలాగా వచ్చి అగ్ని నాలుకల వలె విభాగించబడి వారి మీద ఒక్కొక్కరి మీద రాలితే వారందరినీ భాషలతో మాట్లాడారు. అంటే ఉత్తరపు వాయువు దక్షిణపు వాయువు కలిస్తే సుడిగాలి ఉంది. ఈ రెండు గాలులు కలిస్తే, అంటే ఉత్తరం అంటే పైన కింద, దక్షిణం అంటే కింద, సంఘం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైనా ఒక మ్యాప్ ఉందంటే అది వరల్డ్ మ్యాప్ అవ్వచ్చు, ఇండియన్ మ్యాప్ అవ్వచ్చు, ఏ మ్యాప్ అయినా, ఏ దేశపు మ్యాప్ అయినా ఆ మ్యాప్లో ఉత్తరం ఎక్కడ ఉంటుంది? పైన ఉంటుంది. మ్యాప్ యొక్క డిజైనే అలా చేశాడు. ఎందుకంటే ఉత్తరాన ఆయన ఉన్నాడు కాబట్టి. ఆయన పైవాడు, పైన ఉన్నాడు, మనం కింద ఉన్నాం. దేవునికి మహిమ కలుగును కాక. ఆయన యోబులో అంటాడు, నేను ఉత్తర దిశకి వెళ్ళా, పడమటి దిశకి వెళ్ళా, తూర్పు దిశకి వెళ్ళా, ఎక్కడ కనపడలే ఆయన నాకు. ఆయన పనులు జరుగుతున్న ఉత్తర దిశలో లేడు, అయితే దక్షిణపు వైపున ఆయన ముఖం పెట్టుకుని ఉన్నాడు అన్నాడు. దక్షిణాన్ని ఏముందండి? దక్షిణం అంటే కింది వైపు. కింది వైపు ఏముందండి? సంఘం ఉంది. దేవునికి మహిమ కలిగిన కాక. సంఘాన్ని చూస్తున్నాడు, మన వైపు దృష్టి పెట్టాడని యోబు ఎప్పుడో రాశాడు. యోబును మనము నేర్చుకున్నప్పుడు అది ఆ రికార్డులో మీకు ఉంటుంది, మరి తర్వాత వినొచ్చు. దేవునికి మహిమ కలిగిన కాక. కాబట్టి పైనున్నటువంటి గాలి ఈ సంఘం యొక్క మరి ఆ యొక్క పరిశుద్ధత, ఇవి రెండు ఏకమైనప్పుడు ఒక సుడిగాలి ఏర్పడుతుంది. అప్పుడే సంఘం ఎత్తబడి. దేవునికి మహిమ కలిగిన కాక. ఈ ఉద్యానవనం మీద అది విసిరినప్పుడంట పరిమళ వాసనలు వ్యాపిస్తే అందులో పండుతున్నటువంటి పండ్లను ఆయనకి ఇష్టమైన ఫలములు ఆయన భుజించును కాక అంటుంది. అయ్యా ఇదే పండానయ్యా, ఇదే ఉందయ్యా, ఇది ఒక్కటి తిన్నయ్యా అనే దౌర్భాగ్య స్థితి లేదు. ఆత్మ ఫలాలు ఎన్ని ఫలించాలో అన్ని నీవు నేను ఫలించి తీరాలి. నార్మల్స్ అనే ఫలం ఫలించానయ్యా అనేవాళ్ళు ఉంటారు. అలా కాదు, ఆత్మ ఫలములు ఎన్ని బైబిల్లో ఉన్నాయో అన్ని ఉన్నాయండి. తెలుసుకో, నువ్వు నడుచుకో, వాటిని ఫలించాలి. అందుకని ఆ ఫలించేటప్పుడు ధైర్యం ఏమంటుంది? ఆ వధువు సంఘం తనకిష్టమైన ఫలములు ఆయన భుజించును కాక అంటుంది. ఏది ఇష్టమైతే తీసుకుని తింటాడు. నేనైతే ఫుల్ఫిల్గా అన్ని ఫలాలు ఫలించేశాను, ఏ లోటు లేకుండా ఫలించానని వధువు సంఘం చెప్పాలి, ధైర్యంగా ప్రకటించాలి. అదే 16వ వచనంలో దేవుడు మనతో మాట్లాడుతున్న సత్యం. అలాగే 5:2లో నేను నిద్రించితేనే కానీ నా మనస్సు మేలుకొని మహిమ కలగంగా. నువ్వు పడుకున్నా, నిద్రపోతున్నా, నిత్యము ఆయనతో మాట్లాడగలిగిన ఆ స్థాయిని మనకు రావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎలా ఉన్నావు? నీ స్థాయి ఎలా ఉంది? నువ్వు వధువు సంఘంగా సిద్ధపడుతున్నావా? ప్రభువు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. గ్రహించి మనమందరం ఆ స్థాయిలోకి ఎదగాల్సిన వారమై ఉన్నామని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ఇక్కడ తన ప్రాణప్రియుని ఈమె వెతుకుతుంది. ఆయన వచ్చినప్పుడు ఈమె తలుపు తీలే, ఆయన కొరకు ఆమె వెతుకుతూ వెళుతుంది. అయితే 7వ వచనంలో పట్టణంలో ఉన్న కావలి వాళ్ళు ఆమెను కొట్టారంట, వస్త్రాలు లాగేశారంట. ఎవరాళ్ళు? పట్టణములో తిరుగు కావలి వారు. మరి అలా అయితే అట్లాగే ఉంటారు. ఏం పని లేదండి వీళ్ళకు, తిరుగుతున్నారు ఏంటండి పట్టణాలలో? తిరగకూడదు. కావలి వారు మందను మేపుతూ కనపడాలి. తిరుగుతూ కనపడడం ఏంటండి కదా? వాళ్ళని అడిగితే వాళ్ళు ఎదురుపడి నన్ను కొట్టి గాయపరిచారు, నా పై వస్త్రాన్ని దొంగలించారు, ప్రాకారం ఇది కావలి వారు అని చాలా దుఃఖపడుతుంది వధువు సంఘం. వధువు సంఘము ఎక్కడ పెరగాలో, ఎవరి చేతిలో ఉండాలో, ఏ విధంగా ఉండాలో, తను తాను ఎలా భద్రం చేసుకోవాలో గుర్తుపట్టగలిగిన స్థాయి వధువు సంఘానికి రావాలి. అప్పుడు
ఆ దుఃఖముతో వేదనతో యెరూషలేము కుమార్తెలతో చెప్తుంది, నా ప్రాణప్రియుడు నీకు కనపడ్డాడా? ఏమి ఉన్నత స్థానంలో ఉన్నామకే ఆయన దొరకకుండా వెళ్ళిపోయాడు. ఎందుకంటే వెంటనే స్పందించాలి. నేను కూడా అలా చేశానండి. నేను తర్వాత చాలా దుఃఖపడ్డా. ఎలా అంటే, నా బాబు కడుపులో ఉండగా, చిన్న బాబు, నేను ఆయనను కోరి దేవుణ్ణి అడిగాను, అయ్యా ఈసారి నువ్వు నాకు బాబు ఇస్తున్నావు, నేను నీ సేవకు ఇస్తున్నాను. ఈ తక్కిన ఇద్దరు కూడా నా సంతానమంతా సేవకి అని చెప్పాను. కానీ ఈయనను మాత్రం నేను ఇప్పుడు వరంగా కోరుకుంటాను. ఎందుకంటే అందరూ లోకంలో ఉన్న వాళ్ళందరూ ఆడపిల్ల అంటారు, నాకు వద్దయ్యా, నాకు అబ్బాయి నేను నీ సేవకి ఇస్తాను. అప్పుడు ఆ దేవుడు నాకు, ఎప్పుడైతే నేను కన్సీవ్ అయ్యాను 3rd monthలో దేవుడు నాతో మాట్లాడాడు. లిటరల్గా పిలిస్తే మా మామగారు మద్రాసు వెళ్ళారు, మమ్మల్ని బైబిల్ కాలేజ్ దగ్గర ఉండమన్నారు కొన్ని రోజులు. ఆయన సేవ కొరకు వెళ్ళిన ఆ టైంలో మేము అక్కడ ఉంటే చక్కగా నా పేరు పెట్టి పిలిచారు. ఉలిక్కిపడి లేచి మామూలు గారు ఏమని బయటికి వెళ్ళి, కారు వచ్చిందా, మామగారు వచ్చారని చూశారు, లేరు. మళ్ళా వచ్చాయో అని పడుకున్నాడు. మళ్ళీ పిలిచారు, మళ్ళీ 2 సార్లు, అలాగే 3వసారి కూడా చాలా దుఃఖపడి ఏడ్చారు. అప్పుడు నేను రియలైజ్ అయ్యా, అయ్యో యేసయ్య నువ్వు పిలిచావయ్యా, నేను గ్రహించలేకపోయానయ్యా, అయ్యా నేను తెలుసుకోలేకపోయానని కన్నీటితో ఆయన పాదాలు కడిగాను. అలా పుట్టబోయే కుమారుడు ఏమవుతాడో, ఎలా అవుతాడో, ఎంత గొప్పగా వాడబడతాడో ఆయన అప్పుడే చెప్పాలనుకుంటే ఈ మందమతి గ్రహించలేకపోయింది. తర్వాత నా బిడ్డను గురించి దేవుడు వాడుకుంటున్న విధానం గురించి, ఆయనకి ఇచ్చిన ప్రత్యేకమైన వాక్య ప్రత్యక్షతలను బట్టి, అభిషేకాన్ని బట్టి దేశ విదేశాల్లో గొప్ప గొప్ప వారి ముందు నిలబడి మాట్లాడడం చూసి, ఇవన్నీ నాకు ముందే చెప్పాలనుకున్నావు కదయ్యా, నువ్వు క్షమించు, ఎన్నిస్తరాన్ని గుర్తుపట్టుకోలేదని రోజులు సంవత్సరాలు ఏడ్చాను. ఇక్కడ సులభకి కూడా వధువు సంఘం కూడా ఆయన పిలిచిన పలకలేదు, బయటికి వెళ్ళిపోయింది. కావలి వారు పట్టణంలో తిరుగుతున్నారు, తిరిగే వాళ్ళకి ఏం అర్థం కాదు, అందరు మేపే వాళ్ళకి ఏదైనా అర్థమవుతుంది. ఎవరికైనా అలాంటిది జరగవచ్చు రండి, తలుపు తట్టగానే తలుపు తీయగానే మంచి అనుభవంలో ఉన్నదే, నిద్రించిన మనస్సు మేలుకొని ఆయనతో మాట్లాడగలిగిన అనుభవం. ఎప్పుడు చూసిన పరలోక సంబంధమైన అనేక దర్శనములు పొందుకున్న దాన్ని దేవుని మహిమ కొరకు మీకు చెప్తున్నా. కానీ ఆ గడియలో నేను గ్రహించలేకపోయాను. ఒకవేళ మళ్ళా నేను అనుకున్నాయ్యా గ్రహించి అన్నీ మీరు చెప్పాక మళ్ళీ నేను ఎలా మారిపోయేదాన్ని ఏమో, గర్వించేదాన్ని. నిత్యం నీ పాదాలు పట్టుకొని ప్రార్థించడం అక్కడికి అవకాశం ఏమో తండ్రి, నన్ను క్షమించు అని నేను దేవుని దగ్గర మరలా ప్రార్థన చేశాను. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం మన ఆధ్యాత్మిక స్థాయిని మనం ఎలాగా కాపాడుతున్నామో గ్రహించుకోవాలి. అలాగే ఇక్కడ వీళ్ళు యెరూషలేము సంఘము వాళ్ళని అడుగుతున్న ప్రాణప్రియుడు మీకు కనపడ్డా, అయ్యో ఈమె అంత ఉన్నత స్థానంలో ఎదిగిన ఈమెకే కనపడినప్పుడు నామకార్థ క్రైస్తవులకు ఏం కనపడతారండి? కనపడ్డదే ఒకటి. అయితే వాళ్ళు అడుగుతుండ్రు, ఏంటంతగా ఎప్పుడు చూసినా నా ప్రాణప్రియుడు నా ప్రాణప్రియుడు నా ప్రాణప్రియుడు అంటూ నువ్వు వెతుక్కుంటూ ఉంటావు అంటూ ఉంటావు, ఇంతకు వేరు ప్రియుని కన్నా నీ ప్రాణప్రియుని విశేషం ఏంటి చెప్పు మాకు అన్నారు వాళ్ళు. అంటే ఆమంటది, నా ప్రియుడు ధవళవర్ణుడు రక్తవర్ణుడు, ఆయన పరిశుద్ధుడు. రత్నవర్ణుడు అంటే ఆయన సిలువలో ప్రాణం పెట్టి ఒళ్ళంతా రక్తసిక్తమై ఆయన గాయాల్లో ప్రతి బొట్టు ఉండకుండా కారిపోతున్న రక్తవర్ణుడుగా ఆయన కనపడ్డాడు. ధవళవర్ణుడు అంటే పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, నిందారహితుడు, పాపము లేనివాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన పరిశుద్ధుడు, అదే సమయంలో ఆయన పాపుల కొరకు బలి రక్తవర్ణుడుగా కనపడ్డాడు. ఆమె చెప్పింది 10,000 మంది పురుషుల్లో నేను అతన్ని గుర్తిస్తాను అని చెప్పింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి 1000 మందిలో నీ దేవుడు నా దేవుడు అని పిలవబడే ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యేకమైన వాడే అని ధైర్యంగా
అడిగిన వారికి సమాధానం చెప్పగలిగిన ఆ స్థాయి మనందరికీ రావాలి. ఇక తనను దేవుణ్ణి తల మొదలుకొని వర్ణిస్తూ ఉంది, వాళ్ళకి చెప్పుతూ ఉంది. ఆయన కళ్ళులు ఎలా ఉంటాయంటే, ఆయన కళ్ళులు నదీ తీరములుండు గువ్వల వలె కనబడుచున్నదంట. హల్లెలూయా. కాబట్టి ఆయన ఎలా ఉన్నాడో ఈ వధువు సంఘం కూడా అలాగే ఉంది. ఇక్కడ ఒక చిన్న వర్ణన నేను మీకు చెప్పి ముగించేస్తాను. ఏంటి అది అని అంటే, అతని కరములు తార్షీసు రత్న భూషితమైన స్వర్ణ గోళముల వలె ఉన్నవి. తల వెంట్రుకలు మొదలుకొని ప్రతీది కూడా ఆయన ప్రత్యేకమైన వాడని, ఆయన నిత్య గుర్తుపట్టవచ్చని, ఆయన ఇలా ఉన్నాడని చెప్తూ ఇక్కడేమంటుంది అని అంటే, ఆయన పెదవులు కూడా పద్మముల వంటివంటే కలుషితం కానివి, లోకమనే బురద అంటనివి. ఆయన లోకంలో ఉన్నాడు అని ప్రత్యేకమైన వాడుగానే ఉన్నాడు అని చెప్పుతూ, ఆయన చేతులు తర్చీషు రత్నభూషితమైన స్వర్ణ గోళాల్లా కనబడుతుంది. అంటే మీరు ఒక్కసారి ఈ విషయాన్ని గమనించండి. ఆయన చేతులు యేసుక్రీస్తు భూమి మీద ఉండగా ఆయన చేతులు చాపబడిన చేతులుగానే మనకు కనబడుతున్నాయి. ఒక రోగిని ముక్తి స్వస్థపరచడానికైనా, మునిగిపోతున్న పేతును లేపడానికైనా, ఒక మాట ఆజ్ఞాపించి పలకడానికైనా ఆయన చేతులు ఎప్పుడు చాపబడే ఉన్నాయి. అంత మాత్రమే కాదు, యెషయా గ్రంథం 45:22 వచనమైనా, అలాగే 65:2 వచనమైనా దేవుడు సర్వమానవాళ్ళని చేతులు చాపి మరి భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి, నేనే దేవుడును మరే దేవుడు లేదు అని ప్రకటించిన వాడు. యెషయా 65:2లో ఏమంటాడు? లోబడనొల్లని ప్రజల వైపు దినమెల్ల నా చేతులు చాపి ఉంచాను అన్నాడు. నా కౌగిట్లోకి రండి, నా దగ్గరికి రండి, నేను మీకు రక్షణ ఇస్తాను. మళ్ళా మత్తయి సువార్త 11:28లో కూడా ప్రయాసపడి భారము సమస్తమైన వారులారా నా యొద్దకు రండి అన్న ఏ వ్యక్తి అయినా చేతులు చాపకుండా పిలవడు. చిన్న బిడ్డను పిలిచామంటే 2 చేతులు చాపితేనే రమ్మంటున్నారని దానికి అర్థమైంది, వాడికి అర్థమైంది, అందుకని వస్తాడు. అలాగే నిన్ను కలుసుకోవడానికి నీ రక్షణ పొందిన బిడ్డలు ఎవరైనా వస్తుంటే 2 చేతులు చాపి హత్తుకుంటావు ఆ బిడ్డను. రా, ఆ దేవుడు ఇక అంత్య దినముల యందు సంఘాన్ని ఎదుర్కొనడానికి ఎలా రాబోతున్నాడో ఆత్మ నేత్రాలతో దర్శనము పొందుకున్నదై వర్ణిస్తుంది సంఘ వధువు. ఏమని? అతని కరములంటే చేతులు తర్షీషు రత్న భూషితమైన స్వర్ణ గోళం, అంటే బంగారు గోళం, అంటే రౌండ్. చాపబడిన హస్తాలు రౌండ్కి ఎప్పుడైనాయి అంటే మధ్యాకాశంలో నువ్వు నేను ఆయనను ఎదుర్కొనటకు మేఘముల మీద కొనిపోబడినప్పుడు ఆయన మనల్ని ఇలా దగ్గరికి తీసుకుంటారు. అంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, ప్రపంచములో ఉన్న పరిశుద్ధులందరూ పరిశుద్ధ కన్యకలుగా పవిత్రురాలైన సంఘంగా ఏర్పడిన వాళ్ళందరినీ దేవుడు ఒక్కసారి కౌగలించుకోవాలంటే మరి చేతులు ఇంత ఎడల్పు చేసి దగ్గరికి అంటేనే వస్తారు దేవునికి. అది ఈమె చూడగలుగుతుంది. ఆమె చూసి ఆయన చేతులు చాపబడిన చేతులుగా నేను చూడట్లే, అలాగా చూస్తున్నాను అని. అంటే వధువు సంఘానికి అంత చక్కని ప్రత్యక్షతలు కావాలి, రావాలి, కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. ఇంకా ఏం చెప్తుంది? అన్ని వర్ణిస్తూ అతని నోరు అతి మధురము, అతడు అతి కాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. దేవునికి మహిమ కలుగునుగా. పాటలు పాడుకుంటాం, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు అని. కానీ నీ ప్రియుడు ఎవరు నీకు తెలుసా? వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏమి అంటే ఎట్లా, ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి? తడుముకుంటుందా, ఆలోచిస్తుందా? వెంటనే ఆ ప్రియుని తల మొదలుకొని అది కాలు వరకు వర్ణిస్తూ ఒక ప్రత్యేకమైన పరలోకములో మరి జరగబోతున్న ఒక ప్రత్యేకమైన దృశ్యాన్ని అది కూడా వర్ణన చేసి చెప్పింది.
త్వరలో మనం అక్కడికి వెళ్తాం, ఆ దేవుని కలుసుకుంటాం. ఆ మధ్యాకాశంలో పరిశుద్ధులందరినీ ఆయనలాగా కౌగలించుకున్నప్పుడు ఆయన చేతులు చాపబడిన చేతులుగా ఉండవు, స్వర్ణ గోళాల వలె కనబడతాయి అంటారు. ఓ హల్లెలూయా. కనుక ఆ కౌగిట్లోకి వెళ్ళడానికి మనం అందరం సిద్ధపడదాం. ఆ కౌగిట్లో ఎవరెవరు వస్తారని ఆయన ఎదురు చూస్తూ చేతులు చాపిన ఆ చేతులు దగ్గరికి రాగానే ఒక్క దగ్గరికి వస్తుంది, ఒక గోళములాగా కనపడిందని ఆమె ఆత్మనేత్రాలతో చూసి వర్ణిస్తుంది. వధువు సంఘం. దేవునికి మహిమ కలుగును గాక. వధువు సంఘం అంటే పరిశుద్ధాత్మతో నింపబడి, పరిశుద్ధాత్మ ప్రత్యక్షతలు కలిగి, పరిశుద్ధాత్మ చూసినట్టే చూడాలి, మాట్లాడినట్టే మాట్లాడాలి. నీ సొంతం మాట్లాడకూడదు, నీ సొంతంగా ఉండే ఆలోచన ఉండకూడదు. పరిశుద్ధాత్మ ఆలోచించినట్లే ఆలోచన. అది వధువు సంఘం యొక్క పరిపూర్ణ లక్షణం అని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనమందరము కూడా 5వ అధ్యాయమును కూడా పూర్తిగా నేర్చుకోగలిగాము. మనం దేవుని వాక్యమును క్షుణ్ణంగా అర్థం చేసుకుంటూ ప్రభు సన్నిధిలో మనం ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మనము ఆయన కృపలో మనం ఎదగాలి అన్నది 8 అధ్యాయాలు ఉన్నాయి. ఇప్పుడు 5 అధ్యాయాలు మనము నేర్చుకున్నాం. కాబట్టి మనం ఒక ప్రత్యేకమైన జనాంగమని, ప్రత్యేకమైన వారమని, మరి ప్రత్యేకమైన వారముగానే కనపడాలని, ఉండాలని మాట్లాడితే వాక్యం అంటే వాక్యంతో నింపబడాలంతే. ప్రతి మాటలో వాక్యమే కనపడాలి అంతే. వాక్యానుసారంగానే నడుచుకోవాలి, వాక్యమే అన్నీ అవ్వాలని కూడా మనం నేర్చుకున్నాం. కాబట్టి ప్రభు మనతో మాట్లాడుతున్న ఈ సత్యాలను అంతరంగంలో భద్రపరుచుకొని, స్త్రీలలో నీ ప్రియుడు ఎలాంటి వాడు అని యెరూషలేము కుమార్తెలిమ్మని అడిగితే ఈమె ఒక ప్రత్యేక ఏమంటనే నీ ప్రియుని విశేషం ఏంటి, వేరే ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏంటంటే ఆ వెంటనే చెప్తుంది, ఈమె స్త్రీలలో ఈమె ప్రత్యేకమైనది, ఆయనంత ప్రత్యేకమైన వాడుగా ఉన్నాడో వివరిస్తుంది. కాబట్టి మనమందరము కూడా ఈ సత్యాన్ని మనం గ్రహించి మనం ఇంకా 2 మాటలు ఉన్నాయి కూడా తెలుసుకుందాం. నీవు స్త్రీలలో అధిక సుందరి అగుదానా అంటూ ఈ ప్రియుడు ఎక్కడికి వెళ్ళాడు అంటే ఏమని చెప్పిందండి, ఏం చెప్తుందంటే ఆయన పల్లెల్లోకి వెళ్ళాడు, ఉద్యానవనమునకి వెళ్ళాడు, అక్కడికి నేను వెళ్తాను అంటే ప్రభు ఏ వైపుకు టర్న్ అయితే ఆ వైపుకే మనం వెళ్ళాలి. ఇంకా ఆయన ఏం చెప్తుందంటే 9వ వచనంలో నా పావురము నా నిష్కరంకురాలు ఒక్కటే అని చెప్పాడు. హల్లెలూయా. ఇంకా ఏం చెప్పాడంటే 7వ అధ్యాయం 1వ వచనంలో పాదరక్షలతో ఎంత చక్కగా నడుస్తున్నావు, పల్లెలకు వెళ్ళింది ఎందుకు, గ్రామసీమలకు వెళ్తుంది ఎందుకు, వాక్యం ప్రకటించడానికి. అడవుల్లో ఎడారుల్లో ఎంతమందో దేవుని వాక్యం ప్రకటిస్తున్నారు. సమీపంలో గ్రామానికి వెళ్దాం, అందుకే నేను వచ్చానని ఆయన కూడా చెప్పాడు కదా. ఈ శూలమ్మతి పని కూడా అదే, పెళ్లి కుమార్తె పని కూడా అదే. అందుకనే నీవు పాదరక్షలతో ఎంత అందంగా నడుస్తున్నావు తల్లి అన్నాడు. పాదరక్షలు అంటే సువార్త ప్రకటించే సిద్ధ మనస్సని జోడు అని ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం మనం 12 నుంచి 17 వరకు సర్వాంగ కవచం గురించి మనం నేర్చుకున్నాం చాలా సార్లు. అందులో పాదాల దేని అంటే వాక్యం సువార్త ప్రకటించడానికి సిద్ధ మనస్సు అనే జోడు. నువ్వు వెళ్ళి ప్రకటిస్తే అప్పుడు సుందరం అయ్యి, ముందే సుందరం కాదు. సువార్త ప్రకటించు వారి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరంగా కనపడుతున్నాయి. అసలు ప్రకటించడానికి దుమ్మే దాటం మనం, ఎక్కడికి వెళ్ళం మనం. నాకేం పని అండి, నేను ఎందుకు వెళ్తానండి, వెళ్తే పనికి మా పనులు చక్క పెట్టుకుంటాకి వెళ్తామండి, చుట్టాల దగ్గరికి వెళ్తామండి, సువార్తకైతే వెళ్ళమండి అని చెప్పేవాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. వాళ్ళ పాదాలు ఏం అందంగా దేవుని కనపడవు. కానీ ఎవరు సువార్తను ప్రకటించడానికి ఆ పనిగా ధ్యేయంగా పెట్టుకొని నాకు తెలిసిన ఈ సత్యం
ఈ యేసును కూర్చున్న ఈ మాటలు, అదే సువార్త, అదే నేను అందరికీ ప్రకటించాలి అని తన పరిధిలో కష్టపడే వాళ్ళందరినీ కూడా దేవుడు అంటాడు, నీ పాదరక్షలతో నువ్వు ఎంత చక్కగా నడుస్తాడు. మళ్ళా 4వ వచనంలో అంటాడు, నీ నేత్రములు జనపూర్ణమైన హెష్బోను పట్టణమున ఉన్న 2 తటాకములతో సమానము. దీది ఇంగ్లీష్ బైబిల్లో చదివితే చేపలతో నిండిన తటాకములు అని రాయబడి, జనపూర్ణమైన అని రాసిన నేత్రాలంటే కళ్ళు, అంటే చేపలతో కూడిన తటాకం అంటే చెరువు. అంటే చెరువులు ఎండిపోయిన దాన్ని కూడా చెరువే అంటారు కదా, కానీ ఈ చెరువు నిండా నీళ్లతోనే అందులో చేపలు ఉన్నాయి. చేపలంటే ఆత్మలండి. అంటే ఈ కన్నీటి ప్రవాహంలో చెరువు అంటే నీళ్లు ప్రవాహం అంతా, ఈ వాటర్లో ఆత్మలు కొట్టుకొని వస్తాయి, నివసిస్తాయి, కనపడతాయి. దేవునికి మహిమ కలగదు. కన్నీరు ఏం వ్యర్థం కాదు, ఎందుకంటే మన కన్నీరు దైవ చిత్తానుసారమైన కన్నీరు కదా. లోక సంబంధమైన కన్నీరు అయితే మరణాన్ని కలగజేస్తుంది, ఇదేమి ఉండవు. కానీ ఆత్మలు నీ కన్నీటితోనే రావాలి. నేను అడిగాను ప్రభువును, నన్నెల్లో దన్నరమయ్య గారు కనుక ఆత్మను నా దగ్గర తీసుకురాని కన్నీటితో ఆయన పాదాలు పట్టుకుంది. నా దగ్గరికి తెస్తే నేను వాళ్ళకి సువార్త చెప్తానయ్యా, నా యొక్క కడుపు నిండా నీ గురించి చెప్పాలని ఉందయ్యా, కృపచూపయ్యా, నశించిపోతున్న ఈ గ్రామానికి అయ్యా నన్ను తీసుకొచ్చావు, నా పని అదే అని నేను అనుకుంటున్నా, తీసుకురావా తండ్రి అని నేను కన్నీటితో ఆయన పాదాలు కడిగానండి. అనుభవంతో చెప్తున్నా, దేవునికి మహిమ కలిగిన గాక. గర్వంగా అతిశయంగా కాదండి. కాబట్టి అలాగా నేను ప్రకటించి తప్పకుండా జనపూర్ణమైనటువంటి హెష్బోను పట్టణంలో ఉన్న 2 తటాకాలతో సమానం, అంటే 2 కళ్ళు 2 చెరువులు అయిపోయాయండి అని చెప్తారు. తెలియకుండానే చక్కని మాటను ఉపయోగిస్తారు. నా కడుపు చెరువు అయిపోయిందని అంటారు కదా. అంటే కళ్ళు ప్రవాహములాగా వస్తే ఆ ప్రవాహములోకి చేపలు ఉన్నాయంట, ఆత్మలు కొట్టుకొచ్చేస్తాయి. ఈ ప్రవాహములో ఆత్మలను సంపాదించగలుగుతా. దేవునికి మహిమ కలిగిన కాక. అందుకే నువ్వు చాలా పాల వృక్షం అంట తిన్నని దానం, ఎక్కడ వంకర టిక్కర నీదో లేదు అని దేవుడు పొగుడుతూ, మనం పల్లెలకు పోదాం, గ్రామసీమలకు వెళ్ళి నీకు ఇప్పటికే అనుభవం ఉంది, నాతో కలిసి వచ్చి ప్రకటించు అని ప్రభువు చెప్తూ ఉన్నాడు ఆ మాట. అలాగే మరి 8వ అధ్యాయంలో 5వ వచనం ఏమని చెప్తుందంటే, తన ప్రియుని మీద ఆనుకుని అరణ్య మార్గమున వచ్చినది ఎవతే. ఎక్కడ ఆనుకుందండి? ప్రియుని మీద ఆనుకుందండి. హల్లెలూయా. అంటే ఏమిటి, ఇంకో ధ్యానం ఇంకో ధ్యాస లేదండి. దేవునికి స్తోత్రం. ఇక్కడ రాశాడు 3వ అధ్యాయం 6వ వచనంలో, ధూమ స్తంభముల అరణ్య మార్గన వచ్చిన ఇది ఏమి అన్నాడు. అంటే ధూమం అంటే పొగ. ఆ ధూమము వాళ్ళకు స్తంభములా కనబడిందంట. అది అరణ్య మార్గం గుండా వస్తుంది. ఏంటి అంటే దేవుని బిడ్డలైన వారు, ఇశ్రాయేలు జనాంగమైన వారు, రక్షించబడిన సమూహాలు దేవుని స్తుతిస్తుంటే ఆ స్తుతి ఒక ధూమం వల్లే, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఉంది కదండి, ఆ ధూమం వల్ల పొగ వల్లే పైకి ఎగిసి చూసే వారికి ఒక స్తంభంలా కనపడింది. అది సత్యం. దేవునికి స్తోత్రం. అలాంటి అనుభవంలో ఉన్న ఈమె ఎవరి మీద ఆనుకుందంట? తన ప్రియుని మీద ఆనుకుంది. ఇవ్వదు సంఘం. వెనకట వరదలు వస్తున్నాయి. 77వ సంవత్సరం భయంకరంగా వరదలు వచ్చినాయండి. ఎక్కడ? ఆ ఏపీలో, ఆ కృష్ణా డిస్ట్రిక్ట్, ఇంకా చాలా జిల్లాలు చాలా భయంకరమైన వచ్చినాయి. ఒక అతనంట ధాన్యం బస్తాల మీద పడుకుందంట. పడుకుంటూ పోకున్నాడయా, వరదలు కొట్టకపోతే ఆయన కూడా కొట్టకపోయాడు. ఇంకొకరంట బీరువాని గట్టి కొట్టుకొని కూర్చుండ్రట. ఆ బీరువా కొట్టుకుపోయింది, వాళ్ళు కూడా కొట్టకపోయారు. ఆనుకునే దేని మీద? యేసయ్య మీద. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ప్రియుని నీవు ఆనుకుని, అరణ్యమనగా లోకమును అడవిగా చేసిన వాడు ఇతడే కదా అని సైతాన్ గాని గురించి యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12 నుండి 17 వరకు రాయబడి ఉంది. సాతాను గారి చర్యలన్నీ అక్కడ. ఓకే.
లోకము అడవిగా చేశాడు. దేవుడు గత్త పొదలు పిచ్చి మొక్కలు మనుషులా చేయలే. మంచి చెట్లను, ఫలవిచ్చు చెట్లనే ఉంచాడు ఆ ఏదెన్ తోటలో. ఎప్పుడైతే హవ్వ మాట విని పాపం చేశాడో అప్పుడు అన్నాడు దేవుడు, ఇక మీదట నా మాట తినకుండా నీ భార్య మాట విని నువ్వు ఈ పని చేసావు గనక ఇక మీదట నేను భూమిని శపించేస్తున్నా, అవి గచ్చ పొదలు పిచ్చి మొక్కలు మొలుస్తాయి. అంటే ఈ అడవిగా మారడానికి కారణం ఎవరు? సాతానుడే కదా. కాబట్టి ఈ అరణ్య మార్గమున ఈ భయంకరమైన త్రోవలు ఆనుకోవలసింది ఎవరి మీద? యేసయ్య మీద. దేవుడికి మహిమ కలిగిన గాక. సుదీర్ఘమైన ప్రయాణం చేస్తాం కానీ సూపర్ కార్లో వెళ్తాం, మనకేమనిపిస్తుంది కదా. నువ్వు ఆనుకున్నది నీ వాహనము, నువ్వు ఏర్పాటు చేసుకుని వేరే, నీకు భయపడాల్సిన అవసరం లేదు. ఆ మార్గం అలాంటిది అవ్వచ్చు, కానీ నువ్వు ఆనుకున్నది ఆయన మీద గనక ఇక నీకే బాధ లేదు. ఆయన ప్రేమ ఎంత గొప్పది అంటే 6వ వచనంలో, ప్రేమ మరణమంత బలవంతమైనది, ఈర్ష పాతాళమంత కఠోరమైనది. ఈర్ష అంటే అసూయ. అందుకని మన అయ్యగారు వాక్యం చెప్పారు, అసూయ చెప్పింది బాబు. ఈర్ష అంటే అసూయ, ఈర్ష రెండు ఒకటే. అవి రక్తం కళ్ళ చూస్తే తప్ప వదిలిపెట్టవట, అంత భయంకరమని, అంత కఠోరమైన. పాతాళం అంటే రక్తం కళ్ళ చూసినోడు పాతాళంకే వెళ్ళేది. పాతాళం ఎప్పుడు మంచిది కాదు కదా కదా. ప్రేమ మాత్రం మరణమంత బలవంతం. అదేంటి మరి మరణాన్ని పోల్చాడేంటి దేవుడు? బాధపడద్దు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. మరణం అంటే నీకు ఇష్టం ఉన్నా లేకున్నా నేను లాక్కెళ్ళేది. యెషయా గ్రంథంలో ఉంది, అది ఉదయం వచ్చును, మధ్యాహ్నం వచ్చును, సాయంత్రం ఫలానా టైంలో మరణం వస్తుందని ఒక గంటలు రాసి పెట్టలేదు, డేట్ రాసి పెట్టలేదు కదా. బలవంతంగా నిన్ను తీసుకెళ్తుంది, నీకు ఇష్టం ఉన్నా లేకున్నా. యేసయ్య ప్రేమ నిన్ను బలవంతం చేసే ప్రేమ. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు ప్రేమ నన్ను బలవంత పెట్టుతున్నది గనకని నేను ఈ మాటలు చెప్తున్నాను అని చెప్పాడు అపొస్తలుడైన పౌలుగా. ఓ హల్లెలూయా. కాబట్టి క్రీస్తు ప్రేమ ఎప్పుడు బలవంతం చేస్తుంది. భోజనం చేస్తారండి? అలాగండి. వీళ్ళు ఉచిత ప్రేమ లేని వాళ్ళు మాట్లాడి, ప్రేమ ఉన్న వాళ్ళైతే కొంచెం భోంచేయండి, అదే టైం అయిపోయింది కదండి, రండి రండి అని చెయ్యి పట్టుకుని మరి బలవంతం చేసి తినే వరకు వదిలిపెట్టదు వాళ్ళు ప్రేమ. భోజనం కాడే ఎందుకు చెప్తున్నాం? ఏ విషయమైనా అంతే. ఒక మంచి విషయానికి వాళ్ళంతగా బలవంత పెడతారు. ప్రేమ, యేసయ్య ప్రేమ మన బలవంత పెడుతుంది. ఆ బలవంత పెట్టినా సరే ఆయన చేతిని విడిపించుకొని ఆయన కౌగిల్ని వదిలిపెట్టేసి లోకంలో పాపంలో కలిసిపోయే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అర్థం కాని వాళ్ళు కూడా ఉన్నారు. కానీ యేసయ్య ప్రేమ ఎంత గొప్పదో అది అగ్ని జ్వాలలు దాన్ని ఆర్పలేదు. యెహోవా పుట్టించు జ్వాలను ఏది ఆర్పలేదు అని దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి మనం దేవుని ప్రేమను మనం గ్రహించి ఆయనని ఆదుకొని వధువు సంఘంగా ఈ లోక ప్రయాణం చేస్తేనే ఆయన రాజ్యం చేరతాం. వధువు సంఘంగా సిద్ధపడడానికి అర్థం చేసుకొని మనం సిద్ధపడడానికి కావలసిన మాటలను పరిశుద్ధాత్మ దేవుడు మీకు వినిపించాడు, మనతో మాట్లాడాడని నేను అనుకుంటున్నా. ఆ సత్యాన్ని గ్రహించి మనం అందరం వధువు సంఘంగా సిద్ధపడతాం. ఈ లోకం అనే అరణ్యములో ఆయనపై ఆనుకొని ప్రయాణం చేద్దాం. ఆయన ప్రేమ మరణమంత బలవంతమైనది. లోక సంబంధమైన దుష్టుడి యొక్క ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది. అసూయ రక్తం కాళ్ళ చూసేదాకా వదిలిపెట్టు, దానికి వద్దు. కానీ ప్రభు ప్రేమ మాత్రం మరణమంత బలవంతమైనది. ఏ అగ్ని జ్వాలలు కూడా ఆ ప్రేమను ఆర్పడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అది యెహోవా పుట్టించు జ్వాల అని చెప్పాడు. కాబట్టి ప్రభు ఆ అగ్నిని అది దివ్యాగ్ని అంటారు, అది పరిశుద్ధాత్మ అగ్ని అంటారు. ఎవడు ఆర్పలేడు, నీళ్ళు పోసి ఆర్పలేడు, ఇంకేం చేసి ఆర్పలేడు. ఒకటే ఒక మాట అండి, దేవుని రాజ్యానికి కానీ దేవుని సన్నిధికి కానీ దేవుని వధువు సంఘంలో చేరకుండా కానీ ఈ విధంగా దేవుని కొరకు నిలబడకుండా
నిన్ను అడ్డుకునేవాడు, నిన్ను నాశనం చేసేవాడు ఒకే ఒక్కడు. ఎవరమ్మా ఆయన పేరు చెప్పండి? ఎంత దుర్మార్గుడు అనుకుంటున్నారా? ఎవ్వరు కాదు, నువ్వే. ఇది రాసి పెట్టుకో. ఎవరికి వాళ్ళే. నీవు గనక పరిపూర్ణంగా ఆయనకు అప్పగించుకోగలిగితే, ఆయన్ని గ్రహించగలిగితే, ఆయన వెంబడించడానికి ఇష్టపడితే, లోక సంబంధమైన దేనిని అంటకుండా జాగ్రత్త పడుతూ ప్రభువులు ప్రయాణం చేయడానికి ఇష్టపడితే, ఈ అరణ్యమైన ఆయనపై ఆనుకొని నడవడానికి సిద్ధపడితే, ఆయన చెప్పినట్టుగా వాక్యానుసారంగా నడవడానికి నిన్ను నీవు అప్పగించుకుంటూ, ఆ ప్రతి చిన్నది మొదలుకొని పెద్దది వరకు కూడా నీ ముందు వేయబడిన నిచ్చెనలో అన్ని మెట్లు ఎక్కడానికి నువ్వు సిద్ధపడిపోయి, నిన్ను ఎవ్వడు కూడా ఫలించడానికి దేవుడు నిన్ను ఉంచితే, ఒక తోటగా నిన్ను ఉంచితే, సమస్త సంరక్షణ ఆయన చేస్తుంటే, ఫలించి అయ్యా నీకు ఇష్టమైన ఫలాలు నువ్వు తిని, అయ్యా నువ్వు నీకు నచ్చినట్టుగా నేను ఫలాలు ఫలించేశానని చెప్పగలిగిన స్థాయిలో ఉంటే నిన్నెవ్వడు ఏం చేయలేడు. ఏమి లేకపోతే నిన్ను నువ్వే నాశనం చేస్తున్నట్టు లెక్క. కాబట్టి ఎవరిని సాగు చెప్పొద్దు, వాళ్ళు చేయబట్టి వీళ్ళు చేయబట్టి అనొద్దు. ఎవరైనా పాడేయడంటే తనకు తానే, నిన్ను నీవే మోసం చేసుకున్నావు అని ఉంది కదండి. వాక్యమును నేర్చుకొని, వాక్యమును విన్నదాని ప్రకారంగా నడుచుకోకపోతే మనలను మనమే మోసపుచ్చుకుని వారం అంటే, నాలుకకు కళ్ళని పెట్టుకోకుండా నేను భక్తి గల వాడని అనుకుంటే వాడి భక్తి వ్యర్థమే, వాడు తనను తాను మోసం చేసుకున్నాడు అని చెప్తాం. ఇట్లా ఎన్నో విషయాలు. కాబట్టి మనం సంరక్షించుకొని, కాపాడుకొని, గమనించుకొని, మనం ఏం చేయాలని చేయాల్సింది తెలుసుకోకుండా చెయ్యకుండా ఉంటే ఎవరు తెలుసుకోవద్దు అన్నాడు? ఆధార్ కార్డు ఇస్తారంటే అందరు వెళ్ళాలంటే ఏం తెలుసుకొని నువ్వు వెళ్తే ఆధార్ కార్డు నీకు వస్తుంది. ఆ తర్వాత ఏమండి నాకు తెలియదంటే మరి ఎందుకు తెలుసుకోలే? ఊరంతా నీ పక్క వాళ్ళు వెళ్తున్నారు, మాట్లాడుకుంటున్నారు, అంత పట్టనట్టు ఎందుకున్నావు అని ఎవరైనా మంచి వాటిలో వేస్తారు కదా. అది ఏదైనా సరే భూమికి సంబంధమైన ఒక ప్రత్యేకమైనది, ఇంపార్టెంట్ అయినది అలాగా మనం చేస్తే, పర సంబంధమైన వాటి మీద అంత శ్రద్ధ లేకపోతే నాశనం చేసుకునేది ఎవరికి వారే. కాబట్టి అలా ఎవరు మనం ఉండొద్దని పరిపూర్ణంగా పరమగీత గ్రంథంలోని సత్యాలు ప్రభు మనకు బోధించారు, నేర్పించారు. మనం పూర్తిగా నేర్చుకున్నాం. అన్ని వాక్యానుసారంగానే మన జీవితాలు మలుచుకొని ఆయన రెండవ రాకడ కొరకు సిద్ధపడదాం. ఆయన కౌగిటిలోకి నేనుండాలి, నేనుంటాను అన్న దృఢ నిశ్చయంతో ఆయనపై ఆనుకొని ప్రయాణం చేద్దాం. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా.